మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు వ్యాపారవేత్త అనే దానికన్నా టీడీపీ పార్టీలో ఆయన అనుభవించిన పదవులతో గతంలో టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమ్మిన బంటుగా జిల్లా ప్రజలందరికీ ఆయన సుపరిచితమే. జిల్లా సీనియర్ నాయకుడు కరణం బలరాం ప్రోత్సాహంతో టీడీపీ పార్టీలో చేరిన సిద్ధ పార్టీలో చేరిన నాటి నుండి పార్టీలో వివిధ హోదాల్లో ఉంటూ అధినేత చంద్రబాబుకు దగ్గరవాడయ్యాడు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రిగా ఇలా టీడీపీ పార్టీలో జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. కానీ 2019 ఎన్నికల అనంతరం టీడీపీ పార్టీని వీడి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ పంచన చేరారు. కానీ వైసీపీ పార్టీలో సిద్ధ ఎందుకో ఎమడలేకపోయారు. అందుకేనేమో 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు సిద్ధ రాఘవరావు. 2 రోజుల క్రితం తన అభిమానులు సిద్ధ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి సిద్ధ మాట్లాడుతూ త్వరలోనే నేను మునుపటిలా రాజకీయాల్లో చురుగ్గా ఉంటా అన్నారు. దీంతో ఇప్పుడు సిద్ధ రాజకీయ ఆరంగేట్రం పై పోకార్లు షికార్లు చేస్తున్నాయి. తనకు రాజకీయ భిక్ష పెట్టి వివిధ పదవులతో ఆదరించిన తన సొంత గూడు టీడీపీ పార్టీలో చేరనున్నట్లు సిద్ధ చెప్పకనే చెప్పారు. దీంతో త్వరలో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తను ఎదిగిన టీడీపీ పార్టీలో చేరనున్నట్లు ఆయన అభిమానులు ప్రచారం కూడా చేస్తున్నారు. టీడీపీలో రాజకీయంగా ఎదిగి చిన్న తప్పుడు నిర్ణయంతో వైసీపీ పార్టీ పంచన చేరాను, అందుకే ఇప్పుడు తిరిగి తన సొంత గూడు టీడీపీలోకి చేరేందుకు సిద్ధ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే మాజీ మంత్రి సిద్ధ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు అంటూ ప్రచారం ఊపందుకుంది. చూద్దాం మరి సిద్ధ రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.